ట్రయా హెయిర్ ప్రొడక్ట్స్ సంస్థపై హైదరాబాద్ లో కేసులు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ సంస్థకు చెందిన అడ్వర్టైజ్మెంట్స్ లో నటించిన నవదీప్ తో సహా పలువురు సెలబ్రిటీలు, యూట్యూబర్లు కూడా ఈ వేల కోట్ల స్కామ్ లో భాగమేనని, వీరు త్వరలో చార్జ్ షీట్లు, అరెస్టులు ఎదుర్కొంటారన్నది మెడికల్ కౌన్సిల్ లోని మోస్ట్ రిలయబుల్ సోర్సెస్ చెబుతున్న మాట. ట్రయా యాడ్ లో నవదీప్ ఎలా అసంబద్ధమైన అసత్యాలను ప్రచారం చేస్తున్నాడో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి. మీ హెయిర్ మళ్ళీ నేచురల్ గా పెరుగుతుందా లేదా చెప్పు. ఈ చెట్టును చూడండి. ఓకే. ఎండిపోయి చనిపోయినట్టు అనిపిస్తుంది. సరే, కానీ అయితే దానికి మళ్ళీ వాటర్ అండ్ సన్లైట్ పెడితే మళ్ళీ అవును, పెరుగుతుంది. నిజమే. మీ హెయిర్ కూడా అంతే. ఏం మాట్లాడుతున్నావు? స్టేజ్ 1 to 5 లో మీ హెయిర్ ఫాలికల్స్ ఇంకా యాక్టివ్ గా ఉంటాయి కాబట్టి వాటిని ట్రీట్ చేయొచ్చు. తమ్ముడు ఆగు. హెయిర్ ఫాలికల్స్ పనిచేసే విధానం, ఒక మొక్క పెరిగే విధానం రెండు ఒకటి కాదు. ఎండిపోయిన మొక్కలో ఇంకా వేరు, కణజాలం పెరిగే వ్యవస్థ మిగిలే ఉండొచ్చు. కానీ బట్టతల విషయంలో హెయిర్ ఫాలికల్స్ క్రమంగా మీనియేచరైజ్ అవుతూ బలహీనపడి బట్టతల వస్తుంది. అందుకే ఒక మొక్కను చూపించి మీ జుట్టు కూడా ఇలాగే తిరిగి పెరుగుతుంది అని చెప్పడం సైంటిఫిక్ గా సరైన పోలిక కానే కాదు. ఇది కేవలం అబద్ధాలు చెప్పి మోసం చేయడమే. ఆ ప్లాంట్ జార్ పైన బట్టతల బొమ్మ పెట్టావు, కానీ రెండింటి మెకానిజం పూర్తిగా వేరు. మొక్కలో పెరుగుదల విధానం ఒకటి, హెయిర్ ఫాలికల్స్ పనిచేసే విధానం ఇంకొకటి. బట్టతల అని దేనినంటారు? తలపై జుట్టు బలహీనమై క్రమంగా చిన్నదవుతూ, అంటే మీనేచరైజ్ అవుతూ చివరికి పూర్తిగా పోయి తలపై నున్నగా కనిపించే ప్రాంతాన్ని బట్టతల అంటాము. ఇలా స్మూత్ గా మారిన ప్రాంతం ఎంత ఉందనే దాన్ని బట్టి స్టేజ్ 1 నుంచి స్టేజ్ 7 వరకు వర్గీకరిస్తారు. ఒకసారి బట్టతల ఏర్పడిన తర్వాత ఆ ప్రాంతంలో మళ్లీ మునుపటిలా దట్టమైన జుట్టు రావడం ఇంపాసిబుల్. కారణం ఏంటంటే అక్కడ ఉన్న హెయిర్ ఫాలికల్స్ తీవ్రంగా బలహీనపడి క్రమంగా చిన్నవై హెయిర్ ను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కోల్పోతాయి. అందుకే మందులు తలపై మిగిలి ఉన్న జుట్టును బలపరచడంలో, హెయిర్ ఫాల్ ని తగ్గించడంలో కొంతవరకు సహాయపడవచ్చు, కానీ అవి కొత్త హెయిర్ ఫాలికల్స్ ని సృష్టించలేవు. ముఖ్యంగా నున్నగా మారిన బట్టతలపై ఎంత మేరకు ఫాలికల్స్ ఇంకా పనిచేస్తున్నాయో కేవలం బయటకు చూసి చెప్పలేం. దాన్ని పరీక్షల ద్వారా మాత్రమే అంచనా వేయగలం. మైక్రోస్కోప్ లో చూడాల్సి ఉంటుంది. మీరేమో ఆన్లైన్ లో మీ వయసు ఎంత, మీ బట్టతల ఎన్నో స్టేజ్ లో ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ అడిగి ఆన్లైన్ టెస్ట్ చేసేసాం, ఇవిగో మందులు అని అమ్మేస్తున్నారు. అది తప్పు. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ చీటింగ్. పైగా లాంగ్ టైం నుంచి బట్టతల ఉన్న వాళ్ళలో కొన్ని మినియేచరైజ్ ఫాలికల్స్ యాక్టివ్ గా మిగిలి ఉండడం రేర్. అవి మందులతో తిరిగి పెద్ద వెంట్రుకలుగా మారగలగడం చాలా చాలా రేర్. 93% ఆఫ్ యూజర్స్ కేవలం 5 నెలల్లో రిజల్ట్స్ చూశారు. ఇలాంటి స్టాటిస్టిక్స్ చెప్తున్నప్పుడు వాటికి సంబంధించిన ఆధారాలు, అధ్యయనాలు, క్లినికల్ డేటా కూడా ఉండాలి. 93% మందికి ఫలితాలు వచ్చాయి అనే మాట ఒక శుద్ధ అబద్ధం, అసాధ్యం. ట్రయాలో ఉన్న 80+ డాక్టర్స్ లో ఎవరో ఒకళ్ళు రివ్యూ చేసి ఒక కస్టమైజ్ ట్రీట్మెంట్ ప్లాన్ ఇస్తారు. గత నెల హైదరాబాద్ లోని ట్రయా బ్రాంచ్ పై అధికారులు డాక్టర్లు కాని వారితో ప్రిస్క్రిప్షన్లు రాయించి మెడిసిన్స్ ని అమ్మేస్తున్నారు అనే నేరంపై కేసులు నమోదు చేశారు. అలాంటప్పుడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్లు రాస్తున్నారు అనే ప్రకటన పూర్తిగా అబద్ధం. సో ఫస్ట్ మీరు ట్రయా 2-minute ఫ్రీ హెయిర్ టెస్ట్ తీసుకోండి. ఊరుకో తమ్ముడు, అదొక టెస్ట్, నువ్వు ఒక సైంటిస్టు. మీ ఉచిత హెయిర్ టెస్ట్ అశాస్త్రీయం, మీ దగ్గర డాక్టర్ ప్రిస్క్రిప్షన్లు రాయడం అబద్ధం, మీ యాడ్లు అసంబద్ధం. ఎన్ని దారుణాలు సార్. డియర్ సెలబ్రిటీస్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్, మీరు చేసే ప్రమోషన్లను ప్రజలు గుడ్డిగా నమ్ముతారు. అందుకే ఆరోగ్యానికి సంబంధించిన ఉత్పత్తులు లేదా చికిత్సలను ప్రమోట్ చేసే ముందు మరింత బాధ్యతగా వ్యవహరించడం అవసరం. ఇక ప్రజలు యాడ్లలో చూసిన ప్రతి విషయాన్ని వెంటనే నమ్మేయకుండా అర్హత కలిగిన వైద్యులను సంప్రదించి సరైన సమాధానం తెలుసుకుని నిర్ణయం తీసుకోవడం మంచిది. ముఖ్యంగా అతిగా యాడ్లు ఇచ్చే వారిని జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే చాలా సార్లు విషయం లేని వారికే పబ్లిసిటీ హెవీగా ఉంటుంది. జాగ్రత్త. టేక్ కేర్. జై హింద్.